మరమరాల్లో ఇలా పిండి వేసి చూడండి. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి గాను లేదా ఈవినింగ్ స్నాక్స్‌లా చేసి ఇవ్వచ్చు. మరి మరమరాలలో పిండితో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకింకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఈ మరమరాలనైతే వేసుకోవాలి. ఇలా మరమరాలను వేసుకొని నేనొచ్చేసి 2 కప్పుల మరమరాలనైతే తీసుకుంటున్నాను. మీరు ఎంతైతే కావాలో అంతైతే తీసుకోండి. ఇలా తీసుకొని వీటిని ఒక 5 నిమిషాలు నానబెట్టేసుకుందాం. ఇలా నీళ్ళైతే వేసుకొని ఇలా ఈ నీళ్ళలో నానబెట్టేసుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టేసుకుందాం. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మనకి మరమరాలు వచ్చేసి నానిపోయాయి చూసారు కదా. ఇలా నీళ్ళన్నీ కూడా పిండేసుకోవాలి పూర్తిగా, నీళ్ళేమీ లేకుండా ఈ విధంగా. ఇలా నీళ్ళంతా పోయే వరకు పిండేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము అన్నీ కూడాను. ఇలా నీళ్ళేమీ లేకుండా పూర్తిగా తీసేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో ఒక వెడల్పుది తీసేసుకొని ఈ మరమరాలని ఇందులోకి అయితే వేసేసుకుందాము. ఇలా ఈ మరమరాలు ఇందులోకి వేసేసుకొని ఇలా ఉప్పు నీళ్ళలో ఆలుని ఈ విధంగా తురిమి పెట్టేసుకున్నాను అనమాట. ఇలా ఇవి కూడా నీళ్ళు అనేది పూర్తిగా ఇలా పిండేసుకోవాలి. ఇలా ఈ మరమరాల్లోకి ఈ ఆలుని కూడా వేసేసుకుందాము. ఇలా నీళ్ళేమీ లేకుండా ఇలా పొడి పొడిగా వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా వేసేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇందులోకి ఒక కప్పు బియ్యం పిండి చిన్న కప్పుతో అయితే తీసుకుంటున్నాను. ఇలా బియ్యం పిండి కూడా వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు శనగపిండి అయితే వేసుకోవాలి. ఇలా శనగపిండి కూడా వేసుకొని ఇవన్నీ కూడాను మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ మరమరాలు శనగపిండి అన్నీ కలిసేలాగా ఇలా ఈ విధంగా కలిపేసుకొని మొత్తం కూడాను ఇలా ఈ విధంగా కొంచెం చేతితో ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని కొంచెం నీళ్ళేం వేసుకోకూడదు ముందుగా. ఇందులోకే కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా కారం, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా చేతితో కొంచెం ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి మరమరాలు కొంచెం బాగా మెత్తబడిపోతాయి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పెరుగు అయితే వేసుకుందాము. ఇందులోకి ఒక పావు కప్పు అంతా పెరుగు అయితే వేసుకుంటున్నాను. ఇలా పెరుగు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒకవేళ కొంచెం నీళ్ళు అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్ళు అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం నీళ్ళు అయితే వేసుకుంటాను. ఇలా కొద్దిగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి, మరి ఒకేసారి వేసుకోకూడదు. ఇలా ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకొని చూసారు కదా, మనకి పిండి వచ్చేసి ఈ విధంగా ఉండాలి. ఇలా ఈ విధంగా మనకు చూసుకొని నీళ్ళు అనేది వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం వెంటనే ఇంకా వడలు అయితే చేసేసుకోవడమే. ఇలా ఈ విధంగా కొంచెం మనకి ఎంత సైజు కావాలో అంత పిండిని అయితే తీసేసుకొని ఈ విధంగా ముద్దలాగా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని ఇలా ఇంకొక చేతి పైన పెట్టేసుకొని ఇలా సైడ్లకి క్రాక్స్ అనేది లేకుండా ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసేసుకొని ఇలా మధ్యలో హోల్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసుకున్నది ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము. మరి కొంచెం పిండిని అయితే తీసేసుకొని ఇలా ఈ విధంగా రౌండ్గా చేసేసుకొని ఇలా చేతి పైన పెట్టేసుకొని ఈ విధంగా కొంచెం
ప్రెస్ చేసుకొని సైడ్లకి ఇలా పగుళ్ళు అనేది రాకుండా ఇలా సైడ్కి సెట్ చేసేసుకోవాలి. చేసుకొని ఈ విధంగా హోల్ అనేది పెట్టేసుకుంటే మనకి వడ అయితే వచ్చేస్తుంది ఈజీగా. చూసారు కదా ఇలా. ఇలాగే అన్నీ కూడాను చేసి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం. ఇలా ఈ విధంగా అన్నీ చేసి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే పెట్టేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఈ ఆయిల్లోకి ఈ వడలను అయితే పెట్టేసుకుందాము. ఎన్ని అయితే పడతాయో అన్నీ ఈ విధంగా పెట్టేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవడమే. ఇలా ఈ విధంగా ఎన్ని అయితే పడతాయో అన్ని ఈ విధంగా పెట్టేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవడమే. ఇలా ఇంకొక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రైని అయితే చేసేసుకుందాము గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇలా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే. ఇలా అన్ని ఆయిల్లో నుంచి అయితే తీసేసుకొని ఎంతో టేస్టీగా ఉండే మరమరాలు శనగపిండితో అయితే కొత్త రెసిపీ రెడీ అయిపోయింది. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ఈవినింగ్ స్నాక్స్ లాగా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు. ఇలా ఒట్టివి కానీ తినేయచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా మనకి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మరమరాలు శనగపిండితో ఇలా కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.